దేవుణ్ణి మనం ఘనపరచటం, హానరింగ్ గాడ్, దేవుని ఘనపరచటం లేక మహిమపరచడం. సో దేవుని ఘనపరిచే విషయంలో ఎలా మనం దేవుని ఘనపరచాలి లేక ఎలా దేవుణ్ణి మహింపరచాలి, ఘనత దేవునికి ఎలా ఆపాదించాలి, అది ఆ ఘనపరిచేటప్పుడు మన స్వభావము, మన ప్రవృత్తి, మన హృదయము, మన మనస్సాక్షి ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనం ఇలా చెప్తుంది, వేషధారులారా అన్నాడు. ఏమన్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు అని అన్నాడు. ఏమన్నాడు? పెదవులతో ఘనపరుస్తారట. అంటే ముఖస్థుతి అంటారు చూడండి, ముఖస్థుతి చేయడం అంటే మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడడం. దేవుని సన్నిధికి వస్తే దేవుని మీద ఎంతో భక్తి ఉన్నట్టు, దేవుడంటే భయం ఉన్నట్లు, దేవుడంటే ఎంతో మనకు మరి వల్లమాలిన ప్రేమ అభిమానం ఉన్నట్లు చూయించేటువంటి విధానం. ఓకే, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అంటున్నాడు. సో దేవుడు ఈ వాక్యంలో ఆయన ఘనపరచడానికి ఏం కోరుకుంటున్నాడు, ఏ పరిస్థితిని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆ విషయాన్ని మనం గమనిస్తే దేవుడు కోరుకునేది హృదయాన్ని మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఘనపరిచే మాటలు పెదవుల మీద నుంచి కాకుండా హృదయం లోపల నుంచి, అంతరంగం లోపల నుంచి, నోట్లో నుంచి బయటికి రావాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పెదవుల్లో నుంచి ఆయనకి ఘనత ఆయనకి ఇష్టం లేదు. అది పైకి ఘనపరచడం, పెదవులతో ముఖస్థుతి చేయడం లాంటిది. మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడతారు చూడండి, అటువంటిది. అయితే దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడంటే హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఒకవేళ నువ్వు ఘనపరిస్తే, మహింపరిస్తే, ఒకవేళ ఆయన ఆరాధిస్తే అది నీ హృదయంలో నుంచి, హృదయం నిండి ఆ ఘనపరిచే విధానం నీ పెదవుల్లో నుంచి, నోట్లో నుంచి బయటికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయమేమో ఎక్కడో ఉంది లోకంలో, కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయనంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు, ఆయనంటే ఎంతో భక్తి ఉన్నట్టు, ఆయనంటే ఎంతో మర్యాద ఉన్నట్టు ఏం చేస్తున్నారు? వేషధారణ చేస్తున్నారు, హిపోక్రసీ, యాక్షన్ చేస్తున్నారు. నిజాన్ని హృదయంలో నుంచి పలకకుండా ఏం చేస్తున్నారు? శరీరంతో, పెదాలతో ఆయన్ని ఘనపరుస్తున్నట్టు, ఆయన్ని మహింపరుస్తున్నట్టు ప్రజలు నటిస్తున్నారు. హిపోక్రైట్స్, వేషధారణ. ఇంకా అంటాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? ఒక ప్రార్థన ఇలానే జరగాలి, దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ సో డూయింగ్ ద ప్రేయర్. ఒక ప్రార్థన ఈ విధంగా జరగాలి. మొదటగా ప్రారంభ ప్రార్థన జరగాలి, రెండోది ఆయన ఆరాధించడానికి పాటలు పాడాలి, మూడోది ఆయనకి పెదాలతో ఆయన్ని స్తుతించాలి, స్తుతులు చెల్లించాలి, నాలుగోది ఏం చేయాలి? మరలా ప్రార్థన చేయాలి, తర్వాత ఒక కీర్తన భాగాన్ని చదవాలి, దాన్ని వివరించాలి, ఆ తర్వాత మెయిన్ మెసేజ్ చెప్పాలి. ఇటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధానం. ఓకే,
కానీ యేసు ప్రభు ఈ ప్రాసెస్ని ఎక్కడ ఆయన జరిగించినట్లు కనపడలే. ఆయన మరి ప్రార్థన చేయబోయే ముందు ఏం చేయాలి అన్నది ఆయన చూపించటం లేదు. వాక్యం చెప్పబోయే ముందు ప్రార్థన చేయాలి అని చూపించటం లేదు. లేకపోతే ఇంకా మనం పూజించే పద్ధతులు, మనం ఆయన ఘనపరిచే పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి. అవునా? సరే, ఏ పద్ధతిలో నువ్వు ఆయన ఆరాధించినా, ఏ పద్ధతిలో ఆయన ఘనపరిచినా, ఏ పద్ధతిలో ఆయనకు స్తోత్రం చేసినా అది వేషధారణతో ఉండొద్దు అని అంటున్నాడు. అది హృదయ అంతరంగంలో నుంచి బయటికి రావాలి అని అంటా ఉన్నాడు. అయితే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని అని అంటా ఉన్నాడు. ఒక క్రమం, ఒక ఆచార ప్రకారం ప్రార్థన జరిగేది అయితే అది దేవునికి ఇష్టమైంది కాదు. కానీ ఆచారానికంటే ముఖ్యమైనటువంటి నీ హృదయంలో ఆయన ఎడ్ల నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంత తన ప్రాణాన్ని పెట్టి దెబ్బలు కొట్టించుకొని, నీ అవమానాన్ని పైనేసుకొని, నీ రోగాలు ఆయన మీద వేసుకొని, నీ వ్యసనాలు ఆయన వహించుకొని, ఆయన మొత్తబడి వ్యాధిని అనుభవించడానికి అయిపోయాడు నీ కొరకు. దానికి నీ హృదయంలో నువ్వెంత ఆయనకి స్థానాన్ని ఇచ్చావు, నీ హృదయంలో ఆయన వాక్యాన్ని ఎంత నింపుకున్నావు, నీ హృదయంలో ఆయన అంటే ఎంత గౌరవాన్ని, ప్రేమను నింపుకున్నావు, దాన్ని హృదయం లోపల నుంచి బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటా ఉన్నాడు. అవునా? కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని అంటాడు. అంటే వాక్యానికి, ఆయన మీద, అంటే ఆయన్ను ప్రేమించువారు, ఆయన ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైనది. ఆయన వాక్యానికి తగినట్లుగా జీవించటమే ఆయన్ని ప్రేమించటం అని లేఖనాలు చెప్తున్నాయి. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఇలాంటి పద్ధతులనే దైవోపదేశాలను బోధిస్తున్నారు, అది వ్యర్థంగా ఆరాధించటం అంట. ఇట్ ఈస్ వెయిన్ వర్షిప్, వ్యర్థమైనటువంటి ఆరాధన. అంటే హృదయం లోపల నుంచి రాకుండా ఈ సీక్వెన్స్లో ఇట్లా మనం ఆరాధించాలి, ఇక్కడ పాట పాడాలి, ఇక్కడ స్తోత్రం చెప్పాలి. ఇట్ ఈస్ ఆల్ ఓకే, బట్ దట్ షుడ్ బి ఇన్ ద హార్ట్. అది హృదయంలో కలగాలి. నీకు హృదయం లోపల నుంచి అది పొంగి పొర్లి రావాలి దేవుణ్ణి ఆరాధించడం అన్నది. అందుకన్నాడు, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ హృదయంతోను, మీ పూర్ణ మనసుతోను, మీ పూర్ణ శక్తితోను, మీ పూర్ణ బలముతోను ఆయన్ని ఆరాధించండి. ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించండి. అబద్ధంగా ఆయన ఆరాధించొద్దు, అబద్ధంగా ఆయన్ని ఆరాధించొద్దు. కానీ ఆయన ఆత్మతో ఆరాధించండి, నిజంగా ఆరాధించండి. పద్ధతులే దేవుని ఆరాధన అనుకొని పైకి పెదాలతో అది ఆ టైంలో చేయాలి కాబట్టి చేయడం కాదు. కానీ నీ హృదయము కుమిలిపోయినప్పుడు, నీ హృదయం ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దానిలో నుంచి నువ్వు బయటికి ఆయన్ని స్తుతించగలిగితే అది నిజమైన ఆరాధన. అవునా? సో బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 29:13 ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారు? నోటి మాటతోనే వస్తున్నారంట, కానీ హృదయం లోపల నుంచి వచ్చే మాటతో రావడం లేదంట. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు అన్నాడు. హృదయం ఎక్కడుందంట? దూరంగా. అవునా? సో ఒట్టి శరీరంతో, పెదాలతో, నాలుకతో, భక్తి లేనటువంటి మరి విధానాలతో, పద్ధతులతో, దైవోపదేశాలని బోధించేటువంటి ఆచారాలతో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఈ విధానం ఇలా చేయాలని నేర్చుకున్నవే కానీ హృదయంలో నుంచి వచ్చేవి కాదు. హృదయంలో నుంచి రావాలి అని చెప్తున్నాడు. 15 వచనం చదువుకుందాం. అక్కడే తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. లోపల ఆలోచనలు ఏమో నీ సొంత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయనకు వచ్చినప్పుడు
నీ సొంత ఆలోచనలు ఆయనకు లోబడినటువంటి జీవితం కనపడకుండా లోబడినట్టే నీ హృదయంలో నుంచి, లేకపోతే లోబడినట్టే నీ పెదాల్లో నుంచి నీ ఎక్స్ప్రెషన్స్, నీ వేషధారణ చూపిస్తూ ఉన్నావు. అది దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు దాన్ని ఇష్టపడడం లేదు. లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మేము బాగానే ఆరాధిస్తున్నాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, బాగా మరి అన్నీ చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ దేవుని సన్నిధిలో అని మోసపోతూ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి శ్రమలు వస్తాయని అంటా ఉన్నాడు. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా అంతరంగ జీవితం అలాగైనా ఉండని, మా ఇష్టానుసారంగా మేము లోకంలో ఉంటాం, ఇటు సంఘంలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్ళకి శ్రమలు వస్తాయని చెప్తుంది బైబిల్. వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మా పని ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉన్నారు. అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకటి జీవితం అలాగే ఉంచుకొని బయటికి సొసైటీలో, సంఘంలో మరి మంచి వ్యక్తులుగా చలామణి అవుతూ దేవుడంటే ఎంతో శ్రద్ధ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. వీళ్ళకి శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. సో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు 33వ అధ్యాయం యెహెజ్కేలు 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని అని అంటా ఉన్నాడు. ప్రవక్త దగ్గరికి ఎట్లా వస్తారంట? దేవుని ప్రజలు వచ్చినట్టు వస్తారంట. వచ్చి దేవుని మాటలు వింటా ఉంటారంట. దేవుడు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రవక్త చెప్పేటువంటి, లేక చర్చిలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చొని ఎంతో ప్రేమ ఉన్నట్టు దేవుని మీద, దేవుని కోసం ఎంతో జీవిస్తున్నట్టు అలా వచ్చి కూర్చుంటారంట. కానీ ఆ ప్రవక్త చెప్పే మాటలు విని ప్రవర్తించరంట. కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు, లేక పాస్టర్ గారు చెప్పే మాట విని వాళ్ళు జీవించరు అని చెప్తున్నాడు. రావడానికైతే వస్తారు కానీ వాళ్ళు అలాగూ జీవించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు అని అంటున్నాడు. నోటితో ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారంట, చాలా తీయగా మాట్లాడతారంట నోటితో. సిస్టర్ బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, మధ్యలో బాగులేదన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? అరే నాకు తెలుసుంటే నేను వచ్చేవాడిని కదా, నాకు తెలుసుంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా. వీళ్ళు ఏదో పెద్ద చేసేటట్టు అక్కడ సమస్య వస్తే తప్పించుకొని తిరుగుతారు. ఏమన్నా వెళ్ళి కలిస్తే డబ్బులు ఇవ్వబడుద్దేమో, ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, ఏదన్నా సహాయం అడుగుతారేమో అని చెప్పి తప్పించుకొని తిరిగే బ్యాచ్. కానీ ఎలా ఉంటారు? వాటిని అనుసరింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అని అంటాడు. లాభాన్ని చూసుకుంటా ఉందంట. అవునా? అయితే బైబిల్ చెప్తుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు బ్రతకాలి అని ఆశ కలిగి, మంచి రోజులు అంటే అన్ని రోజుల్లో దేవుడు నాకు మేలు చేయాలి, నేను సంతోషంగా ఉండాలి అని అనుకునే రోజులు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని అంటూ ఉన్నాడు. జీవించాలని నీకు ఆశ ఉందా? ఒకవేళ ఆశ ఉంటే మంచి దినాలు, అవునా, ప్రతిరోజు నీకు మేలైనటువంటి ఒక రోజుగా ఉండే విధంగా మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా ఉండాలి, బూతులు తిట్టకుండా ఉండాలి,
పక్కోళ్ళను గురించి అసభ్యంగా మాట్లాడకుండా ఉండాలి. ఇతరుల మీద నిందలు వేయకుండా ఉండాలి. ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఇతరులకు మేలు చేసే స్వభావం కలిగి ఉండాలి. అవునా? అలా ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, చెడ్డ మాటలు తన నోటికి రానివ్వకూడదట. తన నాలుకను కాపాడుకోవాలి. తర్వాత కపటపు మాటలు చెప్పకుండా, కపటపు మాటలు ఏంటి తెలుసా? అయ్యో అటు జరిగిందా, అది ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడడం, ప్రేమ నటించడం, లోపల గూతులు తవ్వుతూ ఈడెప్పుడు చేస్తుంది, ఇదెప్పుడు పోద్ది అని ఇతరులని మనసులో ఎప్పుడెప్పుడు వీళ్ళు దరిద్రులైపోవాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళు చావాలా, ఎప్పుడు వీళ్ళకి జబ్బు రావాలా అని కోరుకుంటూ నాలుకను కపటంగా మాట్లాడతారంట. ప్రేమ ఉన్నట్టే నటిస్తూ మాట్లాడతారంట. ఎంతో ప్రేమ ఉన్నట్టు, ఎంతో మంచోళ్ళు అయినట్టు మాట్లాడతారట. మాటలు మాట్లాడుతూ ఉంటారు. కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంతేకాదు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఎవరికి కీడు చేయకూడదు. అతను ఒకవేళ కీడు చేశాడా, అతని కీడు జరుగుతుంది. అతని మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. నువ్వేం చేస్తే అదే నీకు వస్తుంది. అవునా? కాబట్టి మనుష్యుడు దేన్ని విత్తునో అదే పంట కోస్తాడు. అవునా? నువ్వు నిజంగా ప్రేమ విత్తితే నువ్వు ప్రేమను పొందుకుంటావు. నువ్వు నిజంగా సహాయం చేస్తే నువ్వు సహాయాన్ని పొందుకుంటావు. అలా నువ్వు చేసేదాన్ని బట్టే నీకు చేయబడుతుంది. అది బైబిల్ చెప్తుంది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. 10 మందికి మేలు చేయాలి. కీడెన్నడూ కూడా ఎవరికి చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. అవునా? మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో దెబ్బలాడకూడదు. సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి. పక్కన వాళ్ళు అసహించుకోవడం, పక్కన వాళ్ళ కోడొస్తే దాన్ని కాళ్ళు ఇరగొట్టడం, దాన్ని పట్టుకొని ఫ్రై చేసుకొని తినటం, పక్కన వాళ్ళకి హాని చేయటం, పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేకపోవడం, పక్కన వాళ్ళే నాకు కావాలి, పక్కన వాళ్ళ స్థలం నాకు కావాలి, వాళ్ళ భార్యలు కావాలి, వాళ్ళ పిల్లలు నాకు కావాలి, వాళ్ళని నేను చెరపాలి అని కోరుకోవడం, ఇలాంటి చెత్త పనులన్నీ చేయకూడదట. కీడు నుండి తొలగిపోవాలంట. కీడు చేసే మనసులో నుంచి బయటికి రావాలి. ఇతరులకు హాని చేసే మనసులో నుంచి బయటికి రావాలి. ఇతరులు మోసం చేసే మనసులో నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఏం చేయాలి? ఇతరులకు మేలు చేయాలి. మేలు చేయాలి, మేలు చేయవలను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలెను. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు తెలుసా? ఇంకా కొంచెం పైన చదివితే 9, 8 అధ్యాయాల వచనాల్లో మొదటి పేతురు 3, 8, 9 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ అంటారు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు. యు ఆర్ కాల్డ్ టు బీ ఫర్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదానికి వారసులుగా నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ ఆశీర్వాదపు వారసత్వం అంటే అబ్రహాం పొందిన ఆశీర్వాదం మీకు కూడా కలగాలి, ఆయన వారసత్వం అని అంటే ఆయనలాగా నీ జీవితం ఉండాలి. ఆయనలాగా దేవునికి లోబడి దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. ఆయనకిలాగా లోబడి ఎక్కడికి వెళ్ళముంటే అక్కడికి వెళ్ళాలి. ఆయనకిలాగా లోబడి ఎక్కడ బలి ఇవ్వముంటే అంటే హృదయపూర్వక బలులు అంటే మనం ఆయన చేసిన మేళ్లకు ప్రతిగా మనం చెప్పే కృతజ్ఞత స్తుతులు. అవునా? ఇవన్నీ హృదయంలో నుంచి రావాలి, నిజంగా రావాలి. అప్పుడు సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. ఎవరితో శత్రుత్వం మ్యాక్సిమం పెట్టుకోకూడదు. అందరితో సమాధానంగా ఉండాలి. అందరు నీకు బంధువుల్లాగే నువ్వు ఫీల్ అవ్వాలి. అవునా? వాళ్ళు ఎవరైనా సరే లవ్ దెమ్, ప్రేమించు,
వారికి మేలు చేయి. దేవుని చిత్తాన్ని వారి పట్ల జరిగించాల్సిందిగా దేవుడు చెప్తున్నాడు. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము అని అన్నాడు. 3:12. ఓకే, దానికి ముందుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దానిలో సమాధానం ఉంటుంది. ఐక్యత అంటే ఏంటి? సమాధానం కలిగి ఉండడం. సో ఐక్యత లేదు అంటే అర్థం ఏంటి? సమాధానం లేకపోవడం, ఆ వ్యక్తులతో పలకపోతే ఐక్యత ఉంటుందా? ఉండదు. అవునా? ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన వాక్యాలు మరి ప్రపంచ దేశాల్లో అందరూ చూస్తున్నారు. ఎందుకనంటే ఆయన్ని గురించి జరిగేటువంటి ప్రతిదీ ఆయన ఒక అద్భుతమైన మనిషి అని మరి భావ ప్రకటనలో యూట్యూబ్లో తెలిసినప్పుడు ఎలాంటి వ్యక్తో ఆయన మెసేజ్ ఎట్టుంటాయో అని అందరూ చూస్తున్నారు. అవునా? ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి కూడా ఆయన దైవత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని రక్షణ ప్రకటిస్తూ ఉన్నాడు, మానవ జాతి యొక్క ఆ మానవత్వాన్ని, హ్యుమానిటీని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అవునా? మరి మనుషుల్లాగా ఉండండి. అవునా? మనమంతా ఒక హ్యుమానిటీ బేస్లో మానవులు 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, ముక్కు, చెవులు కలిగి రక్తాన్ని కలిగిన, ఎర్రని రక్తాన్ని కలిగిన మనుషులు మొదటిగా. కాబట్టి ఒకరినొకరు భక్షించకుండా, ఒకరినొకరు పొడుచుకొని చావకుండా, ఒకరినొకరు మర్యాద ఇచ్చుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరి పట్ల ఒకరికి మంచి భావన ఉండే విధంగా చూడండి. దట్ ఈస్ హ్యుమానిటీ. మానవత్వాన్ని మర్చిపోయి నేను మనిషిని అని మర్చిపోయి ఒక్కొక్కరు జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు భూమి మీద. అవునా? ఒకరు కులం అని, ఒకరు మతం అని, ఒకరు ప్రార్థన అని, ఒకరు గుడి అని, ఒకరు ఇంకొకటని రకరకాలుగా. మానవత్వం తర్వాతే ఇవన్నీ కూడా. ఆల్ దీస్ మనం ఇప్పుడు అనుకుంటున్నవన్నీ కూడా మొదటిగా మానవత్వం, తర్వాత ఇవన్నీ కూడా మానవత్వాన్ని చెరిపేసి మనుషుల్ని రాక్షసులుగా, పశువులుగా చేయకూడదు. మనుషులు మానవత్వం కలిగి పక్కనాడికి సహాయం చేసే మనస్సు, ప్రేమించే మనస్సు, ఆదరించే మనస్సు కలిగి ఉండాలే. కానీ ప్రక్కవాడిని ఇబ్బంది పెట్టి, ప్రక్కవాడిని నాశనం చేసి, ప్రక్కవాడిని చంపేసి, ప్రక్కవాడు చేసేటువంటి పనిని ఆటంకపరిచి వాడి సంతోషానికి అడ్డుపడుతూ బ్రతకడం కాదు. ఇప్పుడు నాకు పలాని కూర తినాలనిపించింది. అవునా? అది నా ఇష్టం, నేను తింటాను. కానీ అది నువ్వు తినకూడదని చెప్పడానికి ఇంకొకరెవరు వాళ్ళని ఇది నువ్వు తినకూడదని అంటా ఉన్నారా? అంటం లేదు కదా. ఎవరి హక్కు వారిది. కానీ ఎవరి పరిధిలో వాళ్ళుండి మనుషులుగా ఒకరినొకరు చక్కగా పలకరించుకొని, మాట్లాడుకొని, సహాయం చేసుకుంటూ, ప్రేమ కలిగి మానవ జాతి మనుగడను కొనసాగించాలి. చూడండి, ఆ జియోగ్రఫిక్ ఛానల్లో మరి పశువులన్నీ ఒక చోట, అంటే ఒక జాతి పశువులు ఒకే చోట నివసిస్తాయి, ప్రేమ కలిగి నివసిస్తాయి. అవి పొడుచుకొని కొట్టుకొని చావు. అన్ని గొర్రెలు ఒక చోట ఉంటాయి, అన్ని బర్రెలు ఒక చోట ఉంటాయి, అన్ని పశువులు ఒక చోట ఉంటాయి, అన్ని గుర్రాలు ఒక చోట ఉంటాయి, అన్ని ఏనుగులు ఒక చోట ఉంటాయి. అండ్ దే లివ్ యాజ్ యూనిటీ. వాటి మధ్య ఏముంది? సమాధానం ఉంది. వాటి మధ్య సహకారం ఉంది. అవి వాటన్నిటి మీదకి ఎవరు వచ్చి వాటికి నష్టం చేయకుండా అవి మందలుగా జీవిస్తాయి. వాటికున్న, పశువులకున్న జ్ఞానం లేదు ఈ మానవ జాతికి. మానవుడు మనస్సు చంపుకొని పశు ప్రవృత్తిలో నడబడుతూ ఎదుటివాడిని ఎప్పుడు కూడా, అంటే వాడిలాగా ఉంటే ఉండనిస్తాడు, వాడిలాగా ఉండకపోతే చంపేద్దాం అనుకునేటువంటి మనస్తత్వం. ఎలా ఉన్నా ఒక మనిషిని బ్రతకాలని కోరుకునేదే మానవత్వం. ఎలా ఉన్నా ఒక మనిషికి సహాయపడాలన్నదే మానవత్వం. ఎలా ఉన్నా ఒక మనిషిని ప్రేమించాలన్నదే మానవత్వం. మొదటిగా మనం మానవత్వాన్ని మెయింటైన్ చేయాలి. ఆ తర్వాతే కులమైనా, మతమైనా, ఏదైనా రంగు అయినా, భేదమైనా, ఏదైనా సరే.
ప్రియులారా, 3:12 మొదటి పేతురు 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని అన్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు దేవుడు? నీతిమంతులైన మనుష్యులు, నీతిని ప్రేమించేవాళ్ళు. దుర్నీతిని ప్రేమించి డబ్బుకు లోబడి ఆయన్ని చంపి ఈయన్ని చంపి వాళ్ళని నాశనం చేసి వీళ్ళని నాశనం చేసి అటువంటి వ్యక్తులను కాదండి దేవుడు చూసేది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నవి. నీతిమంతులు ప్రార్థిస్తే ఆయన వింటాడు. నీతిమంతులకి హాని కలగకుండా వారిని చూసుకుంటాడు. వారికి ఎవరైనా హాని చేస్తే వాళ్ళ సంగతి ప్రభువే చూసుకుంటాడు. కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది అని అంటాడు. ఈరోజు నువ్వు కీడు చేస్తున్నావో తప్పించుకో, నీకు దేవుడు విరోధంగా ఉన్నాడు. దేవుడు తోటి మనుషుల్ని ప్రేమించాల్సింది నువ్వు ద్వేషిస్తూ రాక్షసులాగా ప్రవర్తిస్తుంటే నీ ప్రార్థనని ఇంకా బాగుంది, బాగా చేయనని చెప్పి ఆయన అనడు. ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. ప్రోవర్బ్స్ సామెతలు 23:26 నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా మార్గాలు నీ కళ్ళకి ఎట్లుండాలి? ఇష్టపడాలి. నేను నిన్ను మంచి మార్గంలో మంచి మనిషిగా తీర్చిదిద్దుతా. ఇతరులకు హాని చేసే స్వభావం నీలో లేకుండా చేస్తా. ఇతరులను ప్రేమించే స్వభావం నీకు ఇస్తా. ఇతరులకు మేలు చేసే స్వభావం నీకు ఇస్తా. ఇతరులు త్రాగిపోయి క్యాన్సర్లు వచ్చి, లివర్ క్యాన్సర్లు వచ్చి, లంగ్ క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతూ ఉంటే ఆ త్రాగుడు నుంచి మాన్పించే మనస్సు నీకు ఇస్తా. ఆ వ్యభిచార వృత్తిలో నుండి బయటకు వచ్చే స్వభావాన్ని నీకు ఇస్తా. ఆ గ్యాంగ్స్టర్లు, రేప్ చేసేవాళ్ళు ఆ జీవితాన్ని మానుకొని ఒక మంచి మనుషులుగా, మానవత్వం కలిగిన వారిగా మారే విధమైనటువంటి మనస్సు నీకు ఇస్తా అని అన్నాడు. ఆయన అవిస్తాడండి. దేవుని పిల్లలు అవిస్తారు. వాళ్ళేదో పాపం చేసినట్టు వాళ్ళని పట్టుకొని కొట్టడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారండి. మీకు అర్థం అవుతుంది కదా. వాళ్ళేమి మీరు వ్యభిచారం చేయమని వాళ్ళు ప్రకటించడం లేదు. మీరు దొంగల ఉండని ప్రకటించడం లేదు. మీరు త్రాగుబోతులై తిరగండి, పేకటాడుకునే వాళ్ళై నాశనం అవ్వండి చెప్పి వాళ్ళు ప్రకటించడం లేదండి. అలా నాశనం అయిపోయిన జీవితాల్ని బాగు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదని సామెత ఉంది కదా. వీరు చేయనివ్వరు. మనుషులు దొంగల్లాగా బ్రతకటమే ఈ సొసైటీకి ఇష్టం. మనుషులు హంతకుల్లాగా బ్రతకటమే ఈ సొసైటీకి ఇష్టం. మనుషులు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దరిద్రులుగా బ్రతకటమే ఈ సొసైటీకి ఇష్టం. అని క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ప్రేమను ప్రకటిస్తున్నారు. అందరి మధ్య హ్యుమానిటీ ఉండాలని కోరుకుంటున్నారు. ఇతరులకు మేలు చేయాలని ప్రకటిస్తున్నారు. త్రాగుబోతులు మారు మనసు పొందాలని ఆశపడుతున్నారు. తిరుగుబోతులు మారు మనసు పొందాలని వారికి మాట్లాడుతూ ఉన్నారు. దీనుల్ని పలకరిస్తూ ఉన్నారు. దరిద్రులకు చేయూతనిస్తూ ఉన్నారు. తిండి లేని వాళ్ళకి తిండి పెడతా ఉన్నారు. మానవత్వాన్ని చూపుతూ ఉన్నారు. ఒక మనిషిగా నువ్వు కూడా అది చేయొచ్చు కదా. చేసేవాడికి ఎందుకు అడ్డుపడ్డాం? మానవత్వం లేకుండా పశువుగా ఎంత కాలం బ్రతుకుతారు ఈ భూమి మీద? కానీ దేవుడు వదిలిపెట్టడా. ఒకానొక దినాన్ని దేవునికి నీ జీవితం లెక్క చెప్పాల్సి వస్తుంది. నువ్వు చేసిన అక్రమ కార్యాలు, మీరు చేసినటువంటి అకృత్యాలు అన్నీ ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన సింహాసనం ఎదుట ఆయన ఈ భూలోక రాజ్యముల మీద అధికారి. ఈ రాజ్యాలను నిర్మించిన దేవాతి దేవుడు. ఆయన మహాగణుడు, మహారాజు, సర్వశక్తి గల దేవుడు. అదే చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 12:4 భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను,
అతడు మన అంతము చూడడని దుష్టులు అనుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. ఈ మానవత్వాన్ని కోల్పోయి జీవించే మనుషుల ద్వారా భూమి దుఃఖపడుతూ ఉందంట. అదే భూమాత అని అంటారు కదా, ఆ భూమాత దుఃఖపడుతుందంట. దేశమంతట్లో గడ్డి ఎండిపోతూ ఉందంట వీళ్ళ వల్ల. అందుకే కరువులు కాటకాలు కలుగుతూ ఉన్నాయి. అతడు మనంతము చూడ్డని దుష్టులు చెప్పుకొనుచున్నారు. వాళ్ళని చంపేసాం, వీళ్ళని లేపేశాం, మనకేం పర్లేదని అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు తీర్పు తీర్చడని అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, అంతు చూస్తాడంట. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. కాబట్టి మన హృదయాన్ని దేవుని ఎదుట సరిగ్గా ఉంచుదాం. మానవత్వాన్ని, మానవ సమాజాన్ని విలువలతో నిర్మించి కాపాడుకుందాం. అట్టి మనసు వాక్యం వినుచున్న అందరికీ కలిగి మానవత్వపు దిశగా పయనించవలసిందిగా ప్రభువు నామములో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.